ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, నా మొండితనంతో పాటు వారు చేసినటువంటి కృషి కూడా చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇది ఒకరి ఓటమో ఒకరి విజయమో కాదు. ఇది ఎవరో గెలిచిందో ఎవరో ఓడిపోయినది ఇక్కడ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ అస్తిత్వం తమకు కావాలనుకున్నారు, తమకు స్వయం పాలన కావాలనుకున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు అది సాధించుకున్నారు. మేము ఆత్మగౌరవంతో బతకాలనుకున్నారు, దాన్ని వాళ్ళు సాధించుకున్నారు. ఉద్యమ సందర్భంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, మేధావుల మధ్య కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొన్ని వైమనస్యాలు తల ఎత్తి ఉండవచ్చు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అయిపోయింది. ఇప్పుడు ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలు చక్కగా బతకాలి, చక్కగా ముందుకు పోవాలి. ఈవెన్ ఉద్యోగ సంఘాలు కూడా ఇక్కడ పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళలో సకల జనుల సమ్మె లాంటి అపూర్వమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించినటువంటి తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ కార్మిక సోదరులకు, తెలంగాణ న్యాయవాదులకు, తెలంగాణ డాక్టర్లకు, తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలకు, తెలంగాణ లెక్చరర్లకు, తెలంగాణ ప్రొఫెసర్లకు, తెలంగాణ ఇంజనీర్లకు, ఒకరేమిటి తెలంగాణలో ఉన్న సర్వం ప్రజలకు, ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లకు, వీళ్ళందరినీ సమన్వయపరిచి పనిచేసినటువంటి జేఏసీ మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యమం తమ శరీరాలను దహించుకొని తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి అమరవీరులు, మా విద్యార్థి వీరులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కంట తడితోని, కన్నీటి కళ్ళతోని అమరవీరులకు కూడా నేను ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నా. ఈ సందర్భంలో ఉద్యమ భావజాలాన్ని గొప్పగా అందించినటువంటి మా జయశంకర్ గారు మా మధ్య లేకపోవడానికి నేను చాలా బాధపడతా ఉన్నా. వారు ఉంటే అసలు వారు ఎంత ఆనందపడేవారో, ఎంత సంతోషపడేవారో. ఉద్యమ భావవ్యాప్తిని సిద్ధాంతకరించినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందినటువంటి జయశంకర్ గారు లేకపోవడం నేను దురదృష్టంగా భావిస్తా ఉన్నా. వారికి కూడా ఈ విజయం అంకితం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ సందర్భంలో ఇప్పటిదాకా నిన్నటిదాకా జరిగినటువంటి మంచి చెడ్డలన్నీ మర్చిపోయి ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ఉభయ రాష్ట్రాలు కూడా తమ కార్యాచరణ రూపొందించుకోవాలి. తెలుగు ప్రజలు ఎవరికి తీసిపోరనే పద్ధతిలో రెండు రాష్ట్రాలలో ఉన్నా కూడా మొత్తం బ్రహ్మాండంగా భారత జాతి ముందు తెలుగు ప్రజల గౌరవం పెరిగేలాగా పరస్పర సహకారంతో ఒకరి అభివృద్ధికి ఒకరు ఎరువులాగా దోహదపడుతూ విరమాన రాగాలతో ముందుకు పోవాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర వారికి ఎన్నడూ కూడా మా వాళ్ళు కాదని అభిప్రాయంలో మేము ఎన్నడూ అనుకోలేదు. మాకు ఎవరిని ఏదో బాధ పెట్టాలని దుష్టతలంపు లేదు. వారందరూ సుఖంగా, సంతోషంగా, అద్భుతంగా హైదరాబాద్లో జీవించవచ్చని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన వారికి నేను హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంగా బాగుపడాలి, ముందుకు పోవాలి, అన్ని రకాలుగా మనం బాగుపడాలి. కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. నిన్నటి వరకు ఘర్షణ పడ్డమో, పరస్పరం వాదులాడుకున్నామో, మాటలాడుకున్నామో, ఆ అంకం ముగిసిపోయింది. ఈరోజు ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళు ప్రజలే, తెలంగాణ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా ప్రజలే. ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజలు బాగుపడడం ముఖ్యం. కాబట్టి ఉభయలం కూడా ఆ విధంగా ముందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఇంకా చాలా డీటెయిల్స్ నేను రాజకీయాలకు సంబంధించిన డీటెయిల్స్ కానీ మీరు దయచేసి మీ క్వశ్చన్లు ఈరోజు అడగద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ఉజ్వలమైనటువంటి ఘట్టం. మిగిలిన విషయాలు ఏమున్నా నేను 2-3 రోజులు ఢిల్లీలోనే ఉంటున్నా. సోనియా గాంధీ గారిని వ్యక్తిగతంగా కలిసి నేను కృతజ్ఞతలు తెలపాలి, ప్రధానమంత్రి గారిని కలిసి తెలపాలి, గౌరవ రాష్ట్రపతి గారిని కూడా నేను కలిసి తెలపాలి, లోక్సభ స్పీకర్ గారికి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ గారికి కూడా వ్యక్తిగతంగా వారిని కలిసి నేను కృతజ్ఞతలు తెలపాలి. నా బాధ్యత ఉంటుంది, ఈ పెద్దలందరినీ కలవాలి. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ పదవులలో ఉండి తెలంగాణ రావడానికి, తెలంగాణ ప్యాసేజ్కు దోహదపడ్డ వాళ్ళు, వాళ్ళ హయాంలో ఈ తెలంగాణ రావడానికి వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టి వాళ్ళను కూడా స్పీకర్ గారిని, లోక్సభ స్పీకర్ గారిని వారందరినీ కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధిస్తాను అనుకున్నా. కానీ ఆ గౌరవం, ఆ కీర్తి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు దక్కింది. ఎందుకంటే మహబూబ్ నగర్ ఎంపీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఆ జిల్లాకి ఆ గౌరవం దక్కిందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నన్ను ఎంపీగా అక్కడి నుంచి గెలిపించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్లా నేను ఎందరికీ చెప్పుకుంటూ పోయినా కృతజ్ఞతలు తక్కువనే. ఎందరో మంది కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, ఒక్కరని కాదు, అన్ని రకాల కార్మికులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, అందరిని మించి మా తెలంగాణ అన్నదమ్ములు, అక్కజల్లెళ్ళు ఘనంగా జరుపుకునేటువంటి దసరా పండుగ, బతుకమ్మ పండుగకు సకల జనుల సమ్మె అడ్డం వచ్చి బస్సు లేకపోయినా కూడా అన్నా నువ్వేం పర్వాలేదు, మేము బతుకమ్మ పండుగ రాకపోయినా మంచిదే, ఉద్యమాన్ని నిర్వహించి మీ ఎంట ఉన్నామని చెప్పినటువంటి మా తెలంగాణ అక్క చెల్లెలకు, మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు,
అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాల తెలంగాణ బిడ్డలకు, ప్రజలకు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ, మీరే నన్ను నడిపించిండ్రు, మీరే నాకు ఊపిరి పోసిండ్రు, మీరే నన్ను కాపాడినరు. ఎప్పుడు ఉద్యమం కొంచెం తగ్గినా మళ్ళీ మీరే అండదండ ఇచ్చి కేసీఆర్ ముందుకు నడిపించిన శక్తి, ఆ ఊపిరి మీరే. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి, ప్రతి చెల్లెకు, ప్రతి వ్యక్తికి, అన్ని కులం, మతం, జాతి భేదం లేకుండా అందరు కూడా 50 మంది తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మనకి ఇప్పుడు ఆ ఘట్టం అయిపోయింది, రాష్ట్ర సాధన జరిగింది. ముందుకు తెలంగాణ పునర్నిర్మాణం, హైదరాబాద్ ఒక విశ్వ నగరంగా, ఒక అంతర్జాతీయ సిటీగా, ఇంటర్నేషనల్ సిటీగా ఫేమస్ కావాలి. తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించేటువంటి అద్భుతమైనటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్కు వచ్చింది. కాబట్టి దాన్ని చాలా గొప్ప సిటీగా, ఒక విశ్వనగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దాలి. అటువంటి ఎజెండా చాలా ఉంది. మనకు కరెంట్ కొంత షార్టేజ్ ఉంది, దాన్ని అంతా త్వరం పూర్తి చేసుకోవాలి. చాలా చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. వాటన్నిటి ముందు రాబోయే రోజులు నేను మనం చేస్తాను, దాని డీటెయిల్స్ అని కూడా చెప్తాను. ఆ ప్రకారంగా అందరం కలిసి ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఆత్మ గౌరవంతో భారత ప్రభుత్వానికి, భారత ప్రజానీకానికి, జాతీయ స్థాయి పార్టీకి ఏ హామీని అయితే ఇచ్చినామో ఆ హామీ నిలబెట్టుకొని సమున్నతంగా దేశంలోనే ఒక గొప్ప ప్రోగ్రెసివ్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం, తెల ఎత్తుకొని నిల్చుందాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ అందరు కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఐఎమ్ క్వైట్ హ్యాపీ that the Telangana state has become a reality today. Srimati Sonia Gandhi is responsible for the victory of the people of Telangana today. Without her intervention, without her strong commitment towards the issue of Telangana, Telangana would have not possible. Today Telangana is a reality. Sonia Gandhi is responsible for that. I heartfully, on behalf of my 4 crore people of Telangana and on behalf of myself, I heartfully thank you Srimati Sonia Gandhi ji. I shall shortly meet her tomorrow, day after, whatever the time she gives me, and I will extend my personal thanks to Srimati Sonia Gandhi. I also convey my personal thanks to the Honorable Prime Minister of India, Dr. Manmohan Singh ji, and also to the Home Minister of India, Shri Sushil Kumar Shinde ji, and to both the speakers of the House as Deputy Chairman of Rajya Sabha and Speaker Lok Sabha. I extend my thanks to them also. I also extend my thanks to the main opposition party, principal opposition party, that is Bharatiya Janata Party, and particularly the floor leader in the parliament on behalf of BJP, Srimati Sushma Swaraj ji, and Sri Arun Jaitley ji, LOP in the Rajya Sabha from the BJP side. I thank them personally on behalf of the people of Telangana. Now this is not somebody's victory, this is not somebody's defeat. Telangana people wanted self-respect and self-rule. Today they got it. Now there is no curse with anybody. We have no curse towards the people of Andhra. They are Telugu brothers. We are also Telugu people. Let us, both the states, let us flourish with the mutual cooperation and show to the nation that the Telugu speaking people are a good people. It's a good lot and progressive minded people being part of this country. So let us, I appeal to all the Andhra people who live in Hyderabad. You can comfortably live here. We doesn't have any bad idea with anybody. Everybody can be happy. I am assuring the people of Andhra who are all living in Telangana region or in the city of Hyderabad can happily live. We never thought that they are not part of Telangana. They are part of Telangana. The people who are born here, they are our brothers, they are our sisters. We equally love them along with our Telangana brothers and sisters. So there is no problem. Let us all work together for the development of Telangana as well as for the development of Andhra Pradesh. As Telugu people, let us prove before the country that we can live together even as separate states and we can develop and flourish together as a separate states. That's what I want to say. And I also thank all the parties like Mr. Sharad Pawar, NCP, Mayawati ji, Lalu Prasad ji, Paswan ji, and the Communist Party of India, so many other parties who have helped the cause, who have supported the cause. I thank all of them. And I also thank the workers, lakhs and lakhs workers of TRS party who really made it possible, who worked very strongly in spite of so much of pressure, cases, repression. I heartfully congratulate them. I also congratulate and thank my party MLAs and MPs who at my request, at any point of time, whenever I requested, they have thrown their resignations like not caring for their positions. All that made Telangana movement very stronger, and today the dream of the people of Telangana has come true because of the I cannot forget the martyrs of Telangana who have sacrificed their lives
for the cause of Telangana, and they will be properly honored. Their families will be taken care in the Telangana state. That I assure them, and I feel, huh? Yeah, even the Telangana journalists were also part of the movement. The lawyers, advocates, and the non-resident Indians all over the world, everybody was part of this movement. The workers, the employees, the advocates, teachers, everybody, the students, everyone. The Telangana JAC, I cannot say that who was not part of this movement. The whole society of Telangana has participated in this movement, and that is the reason today Telangana became a reality. I thank one and all, and I feel sorry for missing Mr. Jayashankar, who really propagated the Telangana movement. He is not among us. I feel for that, and Telangana will remember him forever, having spread the cause of Telangana. Thank you so much. Have you thought the name of suitable name for the new state of Telangana yet? It is Telangana state. Name will be Telangana state. Yeah, thank you. Any questions I will answer tomorrow. Thank you. Jai Telangana.